అధ్యక్ష, ఈరోజు ఒక చారిత్రాత్మక బడ్జెట్ రైతు కన్నీటి బిందువుకు భరోసాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల గౌరవ హామీగా యువతకు ఆశాకిరణంలాగా సాంకేతిక ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ వైపు దూసుకెళ్తున్నటువంటి మన రాష్ట్రానికి ఈరోజు ఒక బ్లూ ప్రింట్ రా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మనస్సంకల్పంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కి సభ ద్వారా తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈ రోజు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అన్నప్పుడు మీరు ఈ బడ్జెట్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లా, ఒక బుల్లెట్ సర్కార్ లాగా దూసుకుపోతున్న ముందుకు పోయేటువంటి పరిస్థితిని ఇది అతిశక్తి కాదని తెలియజేస్తున్నా. అధ్యక్ష, ముఖ్యంగా వ్యవసాయ రంగం అన్నప్పుడు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి హృదయం లాంటిది. అధ్యక్ష, ఈ రోజు దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక బడ్జెట్ ని మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ద్వారా 53,000 కోట్ల పైచులుకుగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం, ఆ భారీ కేటాయింపుల వల్ల రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా, రైతు బలపడితే రాష్ట్రం బలపడుతున్న విధంగా వారి యొక్క మనస్సంకల్పం ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని ప్రభుత్వ గణాంకాల ద్వారా ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ప్రతి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో, అదే రకంగా రాయలసీమ అన్నప్పుడు ఈ సభ ద్వారా కొన్ని వాస్తవాలు తెలియజేయాలి. అధ్యక్ష, ఇక్కడ చూస్తే మీరు ఇదే సభలో అధ్యక్ష 2014-19లో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తెస్తామంటే ఈ సభలో ఉన్నటువంటి ఆ రోజు వైసీపీ నాయకులు హేళన చేసి మాట్లాడారు. అధ్యక్ష, ఆ యొక్క నీళ్లని పైపుల ద్వారా తెస్తారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఈ యొక్క పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఈ యొక్క నదుల అనుసంధానంతో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మా రాయలసీమ ఎండినటువంటి గడ్డకు నీళ్లు తెచ్చిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం. అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు మీద గాని, మా ప్రాంతం గాని, అదే రకంగా ప్రాజెక్టుల మీద, పోలవరం మీద గాని అనేక రాజకీయ అంశాలుగా వాడుకుంటూ కేవలము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని, ప్రాజెక్టుని, వ్యవసాయ రంగాన్ని, రైతును కూడా రాజకీయంగా వాడుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి ఆ రోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి గణాంకాలు రైతుల పక్షాన గాని, ప్రజల పక్షాన గాని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితే లేదు. అధ్యక్ష.